ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించుడి అని రాయబడిన ఈ వాక్యమును దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. విశ్వాసులపై యుద్ధంలో సైతాను వాడే ఆయుధాల్లో పాప సంబంధమైన విషయాల పట్ల ఆశ ఒకటి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నరికి గాయపరిచే కత్తులు లాంటివి చెడు కోరికలు. దేవుని నుండి, పవిత్రత నుండి మన ఆలోచనలు మళ్లించే అగ్నిబాణాలు లాంటివి. వాటికి మనం లొంగిపోవలసిన అవసరం లేదు. వాటికి మన హృదయాల్లో తావు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. విసర్జించండి అన్న ఆజ్ఞ ఇక్కడ ఉంది. దేవుని కృప మూలంగా మనం అలా చేయగలం అని అర్థము. ప్రతి చెడు తలంపుల నుండి పూర్తిగా విడుదల పొందడమే మన గమ్యంగా పెట్టుకోవాలి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ఆత్మీయ జీవితానికి విరోధంగా నిలబడే ప్రతి అంధకార శక్తులతో పోరాడి ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించినట్టి భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.